దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప వల్ల ప్రభా మేమందరం సజీవ లెక్కలు ఉండి మరొక నూతన దినములో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి పాటల ద్వారా ప్రార్థన ద్వారా మా ఆత్మీయ జీవితాలను ప్రభా వృద్ధిపరచుకోవడానికి మీరిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి వాక్య ధ్యానము ద్వారా డివోషన్ ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలుచుమని క్రీస్తుపేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి దేవుని మహిమపరుస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 383వ కీర్తన ప్రార్థన వినడి పావనుడా 383వ కీర్తన పాడుదము. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడనిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చంద్రగా మోచి. పరమ దేవుడావని తెలిసి కరములెత్తి చంద్రగా మోచి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో హితముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖనిను చూచుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖనిను చూచుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల ప్రోవద కలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రియమైన సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ నేటి దైవ ధ్యానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను.
నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము సెప్టెంబర్ 21వ తారీఖు ప్రత్యేకమైనటువంటి దినము. సువార్తికుడును అపోస్తలుడైనటువంటి మత్తయి యొక్క దినముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మాథ్యూ అపోజల్ అండ్ ఇవాంజలిస్ట్, సువార్తికుడును అపోస్తలుడైనటువంటి మత్తయిను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క మత్తయిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఇవ్వబడుతున్నటువంటి అంశము శిష్యుడిగా మారిన సుంకరి. శిష్యుడిగా మారిన సుంకరి. ట్యాక్స్ కలెక్టర్ who became a disciple. Tax collector who became a disciple. యేసు క్రీస్తు యొక్క శిష్యుడిగా మారినటువంటి సుంకరి అయినటువంటి లేవి జీవితాన్ని లేదా మత్తయి జీవితాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన సంఘమా, చాలాసార్లు మనిషి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, అతను ఉన్నటువంటి వృత్తిని బట్టి, అతను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి మనము వారి యొక్క క్యారెక్టర్ని అంచనా వేస్తూ ఉంటాం. చాలా చులకనగా చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏ మనిషి కూడా తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, జీవనోపాధిని బట్టి అతడు నీతి న్యాయాలు విడిచిపెట్టాడని అనుకోవడానికి వీల్లేదు. చాలా మంది నీతితో న్యాయంతో జీవించే వారు ఉన్నారు. కేవలం అది ఒక జీవనోపాధిగా చేసేటువంటి వారు ఉన్నారు. అది వ్యాపారమైన, అది ఏ ఉద్యోగమైనను సరే నీతిని న్యాయమును అనుసరిస్తూ ఆత్మవంచన చేసుకోకుండా ఒక ధ్యేయంతో, ఒక ఆశయంతో పనిచేసేవారు ఉన్నారు అని నేడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశము శిష్యుడిగా మారిన సుంకరి అయిన లేవి జీవితము ఒక ఉదాహరణగా ఉంటున్నది. మనము మత్తయి అని చెప్పబడుతుంది. మత్తయి అనగా ద గిఫ్ట్ ఆఫ్ యావే, యెహోవా యొక్క బహుమానం అని అర్థం. వాస్తవంగా 3 సువార్తల్లో ఈ మత్తయి గురించి రాయబడుతుంది. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలకును, మార్కు సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 17 వరకును, లూకా సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఇతని గురించి యేసు ప్రభు యొక్క శిష్యుడిగా మత్తయి పిలువబడ్డట్టు చూస్తూ ఉన్నాం. సుంకరి అని చెప్పబడుతుంది. కానీ మార్కు, లూకా సువార్తలో స్పష్టంగా రాయబడుతుంది. మార్కు సువార్త ప్రకారము 2వ అధ్యాయం 14 వచనం ప్రకారము సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. ఇతని పేరు ఏమని చెప్పబడుతుందంటే అల్ఫయి కుమారుడగు లేవి అని చెప్పబడుతుంది. మార్కు, లూకా సువార్తల్లో ఇతని గురించి ఇతని పేరు లేవి అని చెప్పబడుతుంది. మత్తయి సువార్తలో మాత్రము ఇతని పేరు మత్తయిగా పేర్కొనబడుతుంది. వాస్తవంగా సుంకరి అనేటువంటి మాటను మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పబడుతుంది. వారు పన్ను వసూలు చేసేటువంటి వారు. మత్తయి యూదుడు, యూదా మతానికి చెందినటువంటి వాడు అయినప్పటికీ యూదులు అసహించుకునేటువంటి వృత్తి ఏదైనా ఉన్నది అంటే అది సుంకపు పని. సుంకరిగా పనిచేయటాన్ని యూదులు అసహించుకుంటారు, వారు ద్వేషిస్తారు, వారిని కులద్రోహులుగా, మతద్రోహులుగా భావిస్తారు. పాపానికి ప్రతీకలుగా ఈ సుంకరులను చూస్తారు యూదులు. అటువంటి స్థితిలో ఎందుకు వారు యూదులు ఈ సుంకపు వసూలు చేసేటువంటి వారిని పాపులుగా చూస్తారు అంటే వారు అధికారంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం కింద వీరు పనిచేస్తారు కనుక. యూదులు రోమా సామ్రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యపు అధికారాన్ని వారు ఒప్పుకొనరు, లోబడటానికి ఇష్టపడరు కనుక ఎవరైతే ఈ సుంకపు పని చేస్తారో వారు రోమా సామ్రాజ్యాన్ని కింద, అధికారుల కింద పనిచేయాల్సిందే. అది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగం కనుక ఆనాడు సమాజంలో సుంకరులకు చాలా చిన్న చూపు ఉండేది. సమాజంలో వారిని చాలా చులకనగా చూసేవారు, చాలా పాపులుగా వారిని భావించేవారు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో కనుక మనం చూస్తే ప్రభువారు అన్నటువంటి మాట, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును,
సుంకరులను అలాగు చేయుచున్నారు కదా అని అంటున్నారు. అంటే సుంకరులకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే తమను తాము ప్రేమించుకొని స్వార్థం, డబ్బును సంపాదించుకోవాలి. వాళ్ళు పన్ను వసూలు చేసేవారు. అధికముగా వసూలు చేసుకుంటూ తమను తాము ప్రేమించుకుంటూ గొప్ప గొప్ప భవనాలు కట్టుకుంటూ ఆస్తిని పెంచుకునేటువంటి వారు సుంకరులని దీన్ని బట్టి అర్థమవుతుంది. తమ్మును తాము ప్రేమించుకుంటారు. మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్ల ఎవరైతే వారిని ప్రేమిస్తారో వారిని మాత్రమే మీరు ప్రేమిస్తారు. ఇచ్చేవారికే ఇస్తారు, ఇవ్వగలిగే వారికే వారు ఇస్తారు. పేదవారిని వారు ప్రేమించేవారు కాదు. తమను తాము ప్రేమిస్తూ తమను ప్రేమించే వారిని ప్రేమించే స్వభావం కలిగినటువంటి వారు స్వార్థపూరితమైనటువంటి వారు సుంకరులు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనం ప్రకారం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 3వ అధ్యాయం 12-13 వచనంలో బాప్తీసం ఇచ్చి యోహాను వారికి చెప్పినటువంటి మాట, సుంకరులను బాప్తీసం పొందవచ్చినప్పుడు బోధకుడా మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పారు. అంటే ఈ సుంకరులు వారు ఏదైతే ప్రజల వద్ద వసూలు చేయాలో అంతకంటే ఎక్కువ వసూలు చేసే స్వభావం గలవారు వీరు. ఎక్కువ వసూలు చేసుకొని అధిక ధనమును సంపాదించాలనేటువంటి తత్వంతో ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పిన మాట, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పారు. దీని అంతటిని బట్టి నాటి సమాజములో మొదటి శతాబ్దములో క్రీస్తు జీవించినటువంటి నాటి కాలములో సుంకరులకు సమాజంలో ఉన్న విలువ, వారి జీవితపు విధానము, స్వార్థపరులు, ధనమే వారి యొక్క జీవితము, ధన సంపాదనే, అక్రమ అర్జనే వారి జీవితముగా ఉంటున్నది. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు చూస్తే మనము జక్కయ్యను చూస్తున్నాం. జక్కయ్య ఎవరండి? సుంకపు గుత్తాదారుడు, ఒక ధనవంతుడు. ఏ విధంగా ధనవంతుడు అయ్యాడు అంటే సుంకమును వసూలు చేస్తూ ప్రజల దగ్గర రూపాయి దగ్గర 4 రూపాయలు వసూలు చేసేవాడు, 100 రూపాయల దగ్గర 400 వసూలు చేసుకుంటే అట్లా బాగా డబ్బు సంపాదించాడు. సుంకపు గుత్తాదారుడు అయినటువంటి జక్కయ్య ధనవంతుడుగా ఉన్నాడు. ఒకానొక దినమున ప్రభువు జక్కయ్య ఇంటిలో ప్రవేశించినప్పుడు జక్కయ్య తన హృదయపూర్వకంగా ఒప్పుకున్నటువంటి మాట లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనములో జక్కయ్య అన్నటువంటి మాట, నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అనగా వీరికి సహజంగా ఉన్న స్వభావం కొద్ది మందికి, ఈ సుంకరులు సుంకం వసూలు చేసేటువంటి వారు ప్రజల దగ్గర అన్యాయంగా వసూలు చేసేవారని కొన్ని మాటలు మనకు అర్థమవుతుంది. స్వార్థపూరితమైన జీవితము, ధనమే ధ్యేయంగా, ధన సంపాదనే వారికి ప్రాముఖ్యంగా అన్యాయంగా వసూలు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అటువంటి నేపథ్యం కలిగినటువంటి వాడు మత్తయ్య అని మనకు తెలుస్తుంది. అయినను యేసు ప్రభు శిష్యుల్లో ఒకడుగా పేర్కొన్నట్లు చూస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో కనుక మనం చూసినట్లయితే సుంకరి అయిన మత్తయి అని 12 మంది శిష్యుల్లో ఒకడుగా పేర్కొనబడుతుంది. ట్యాక్స్ కలెక్టర్ ని గ్రీకులో టెలోనేస్ అని చెప్పబడుతుంది. ఈ యొక్క సుంకరి అనేటువంటి పదాన్ని మత్తయి సువార్తలో 9 సార్లు, మార్కు సువార్తలో 3, లూకా సువార్తలో 10 సార్లు చెప్పబడ్డది. అంటే ఈ సుంకరులను వారి యొక్క జీవిత విధానము ఆ 3 సువార్తల్లో ఎంత స్పష్టంగా చెప్పబడదో మనకు అర్థమవుతుంది. వాస్తవంగా ఈ యొక్క సుంకము వసూలు చేసేటువంటి వారిని చాలా హీనమైనటువంటి వృత్తిగా చూడబడేవారు అని మనకు అర్థమవుతుంది. నాటి రోమా సామ్రాజ్యంలో నేటి కాలంలో ఇంచుమించుకున్నట్లుగా ఆయా పన్నులు ఉండేవి. వాస్తవంగా పోల్ ట్యాక్స్ అనేటువంటిది ఉండేది వారికి. 14 సంవత్సరాల పైబడినటువంటి పురుషులు, మగవారు, 12 సంవత్సరాల పైబడినటువంటి స్త్రీలు, ఆడవారు తప్పకుండా పన్ను కట్టాల్సింది. ఇవన్నీ కాకుండా రవాణా, వాణిజ్య వ్యాపారాలు, స్థానిక వర్తక వ్యాపారాలు, వీటన్నిటి మీద పన్ను చెల్లించేవారు. కనుక అన్యాయంగా డబ్బులు వసూలు చేయడానికి ఇవన్నీ కూడా వారికి ఆధారమే.
అందుకే ప్రభు లేవీని పిలిచినప్పుడు ఎక్కడ ఉన్నాడని చూస్తే కపెర్నహూములో ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం ప్రకారము, లూకా సువార్త ప్రకారము యేసు ప్రభు వారు ఈ మత్తయిని తను వెంబడించమని చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నాడని చూస్తే కపెర్నహూములో ఉన్నట్లు చూస్తున్నాం. వాస్తవంగా మత్తయి యూదా మతానికి చెందినటువంటి వాడు, యూదుడు, నజరేతుకు సంబంధించినటువంటి వాడు, నజరేతు వాస్తవ్యుడు, కానీ జీవిస్తుంది కపెర్నహూములో. అది గలిలయ ప్రాంతానికి వస్తుంది. ఈ ప్రాంతంలో ఇది వర్తక వ్యాపారానికి మంచి సెంటర్ అని చెప్పొచ్చు. మంచి పన్నులు వసూలు చేసుకుని ఉన్నతంగా జీవించవచ్చు. అటువంటి స్థితిలో యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు మరి ఈ లేవీని. మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 28, 29 మనం చూసినట్లయితే ఈ యొక్క సుంకం వసూలు చేసేటువంటి వారిని పాపులతో జత కట్టినట్టు చూస్తున్నాం. వారిని పాపులుగా పిలువబడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 21:31లోను 32వ వచనంలో చూస్తే సుంకరులను వేశ్యలను అని చెప్పబడుతుంది. అంటే వారికి ఉన్న స్థానం ఏంటో సమాజంలో అర్థమవుతుంది. సుంకరులను వేశ్యలను అంటే అంతకంటే హీనమైన స్థితి లేదు. అంత హీన స్థితి సమాజంలో ఉన్నది. అయినను ప్రభువారు లేవీని పిలిచాడు. నీవు నన్ను వెంబడించు అనగానే లేవి సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను అని చెప్పబడుతుంది. మంచి ఉద్యోగం కలిగినటువంటి స్థానంలో ఉన్నాడు. మంచిగా సంపాదించుకోగలడు. ఈ రోజుల్లో మాట చెప్పాలంటే 2 చేతులతో బాగా సంపాదించుకోగలడు. 4 తరాల వరకు మంచిగా దాచుకోగలడు. ఉన్నతమైనటువంటి పేరు దౌర్జన్యంతో ఏదైనా చేయగలడు. ఆయనను ప్రభు పిలవగానే వెంటనే లేచి ఆయనను వెంబడించినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన సంఘమా, సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించాడు. ఈ రోజుల్లో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ప్రభువు నన్ను పిలిచాడని వచ్చేవారు ఎంతమందో అది ఒక సవాలుగా ఉంటున్నది. చాలా మంది ప్రభు యొక్క సేవలో ఉండి మరలా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోయిన వారు అందరూ ఉన్నారు. నాగటి మీద చేయి పెట్టి వెనక తిరిగినటువంటి వారిని అందరినో మనం చూడవచ్చు. కానీ డబ్బు సంపాదించుకునేటువంటి మంచి స్థితిని విడిచిపెట్టి ప్రభు పిలవగానే ఆయన ఒక శిష్యుడిగా వెళ్ళగలిగాడంటే లేవీకి డబ్బు మీద ఆశ ఉన్నదా, ప్రభు మీద ఆశ ఉన్నదో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21, 22 వచనాల ప్రకారం మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొద్దకు ఒక యవనస్తుడు వచ్చాడు. యేసు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నేనేమి చేయాలంటే ప్రభు అన్ని చెప్పాడు. నువ్వు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయి, ఈ విధంగా నువ్వు ఆజ్ఞలను అనుసరించు, ఈ విధంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించు అని చెప్పినప్పుడు అతడు అన్ని అన్నాడు, అయ్యా నా చిన్ననాటి నుంచే వీటన్నిటిని పాటిస్తున్నాను అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీ యొక్క ఆస్తిని అమ్మి అది పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అనగానే ఆ యవనస్తుడు ధనవంతుడు గనుక మిగుల వ్యసన పడుచు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక సుంకరి, కపెర్నహూము మంచి బిజినెస్ సెంటర్, అన్ని రకాలుగా పన్నులు వసూలు చేసి చాలా గొప్పవాడు కావచ్చు. నేడు మనం ప్రాంతాల్లో టోల్ గేట్స్ చూస్తూ ఉంటాం. వాహనాలకు టోల్ గేట్స్ వసూలు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ట్యాక్స్, ఈ టోల్ ట్యాక్స్ బూత్ దగ్గర మరి లేవి ఉన్నట్టు చూస్తున్నాం. పన్ను వసూలు చేసేటువంటి సుంకపు మెట్టు వద్ద లేవి ఉన్నాడు. అవకాశాలు అనేకమున్నా ప్రభు పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ఎంతమంది మనకున్న వాటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి ఎంతమందిని సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి లేవి జీవితాన్ని మనం చూస్తే అతడు తన ఇంట్లో గొప్ప విందును చేశాడు. తను ప్రభువు యొక్క పిలుపును అందుకొని వెళ్ళినటువంటి లేవి తన ఇంటిలో ప్రభువును పిలిచి గొప్ప విందు చేశాడు. ఎవరిని పిలిచాడు ఆ విందుకు అని మనం చూసినట్లయితే సుంకరులను ఇతరులు అనేకులు కూడా ఆ విందుకు ఆహ్వానించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మత్తయి అని పిలువబడినటువంటి ఈ లేవి సుంకరులను పిలిచాడు, పాపులను పిలిచాడు, ఇతరులను పిలిచాడు? ఎందుకు మరి పరిశుద్ధులు అనుకునేటువంటి పరిసయ్యులు, శాస్త్రులను ఎందుకు పిలవలేదు అని మనం చూసినట్లయితే
నిజమైనటువంటి మెస్సయ్య క్రీస్తుని గ్రహించగలిగాడు గనుక ఈ మత్తయ్య తాను రక్షింపబడ్డాడు గనుక తనతో పాటు పాపులుగా పిలువబడుతున్న వీరు కూడా రక్షింపబడాలని, వీరు కూడా నిజమైన రక్షకుడు ఎరిగి ఆ రక్షణ మార్గంలో వీరు కూడా నడవాలని లేవి తన తోటి ఉద్యోగస్తులను, వారిని సుంకరులను, పాపులను, మరి ఇతరులను పిలిపించినట్లుగా తన ఇంట్లో గొప్ప విందు చేసినట్లుగా చూస్తున్నాం. దానిని బట్టి ఇతనికి ఉన్నటువంటి ఆశ ఏంటో మనకు అర్థమవుతుంది. తను మాత్రమే రక్షింపబడుట కాదు కానీ ఇతరులు కూడా రక్షింపబడాలని తను ఆశ కలుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క చరిత్రను మనం చూడగలిగినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు వీరిని సుంకం వసూలు చేసేటువంటి వారిని, అందులో యూదులలో సుంకం వసూలు చేసేటువంటి వారిని ద్రోహులుగా భావించేటువంటి వారు. ఎందుకంటే వీరిని దోచి రోమా సామ్రాజ్యానికి పంపించడం ఇష్టపడరు కనుక వారిని కులద్రోహులుగా, మతద్రోహులుగా వారిని భావించేటువంటి వారు. అటువంటి స్థితిలో యేసు ప్రభు లేవీని పిలవగలిగాడంటే ఎంత గొప్ప విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎవరైనా ఒక గొప్పవాడు నా స్నేహితుడని చెప్పుకోవడానికి ఎవరు వెనకాడం, కానీ ఒక పేదవాడు నా స్నేహితుడను, లోకంలో అందరి చేత హీనంగా చూడబడ్డవాడు నా స్నేహితుడని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు. ప్రభువు సమాజంలో సుంకరులుగా, పాపులుగా, తక్కువ వారుగా, నీచంగా చూడబడ్డటువంటి ఈ లేవీని తన యొక్క శిష్యుడిగా ఉంచుకోవడానికి, తన శిష్యుడిగా ఉండటానికి పిలిచాడు అంటే యేసు ప్రభు ఎంతగా ప్రేమించాడు మనకు అర్థమవుతుంది. నేడు సమాజంలో తమ యొక్క స్నేహితులు ఫలాని ఉద్యోగంలో ఉన్నారని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇగో మా వారు, మా బంధువులు ఎంత గొప్పగా ఉన్నారని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఫలాని దరిద్రుడు నా బంధువు అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడటం లేదు. తక్కువ వారిని తమ వారుగా చెప్పుకోవడానికి ఇష్టపడని ఈ లోకంలో ప్రభు ఎంత నీచముగా, అవమానముగా చూడబడేటువంటి వారిని తన యొక్క శిష్యుడుగా, తన యొక్క బిడ్డలుగా చేర్చుకున్నాడంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ పరిసయ్యులు, శాస్త్రులు తమను తాము నీతిమంతులుగా ఎంచుకొని యేసు ప్రభువును చూసి సనిగినటువంటి వారు, పాపులతోనూ మరి సుంకరులతో భోజనం చేస్తున్నాను సనుగుతూ ఉన్నారు. కనుక మనం చూడగలిగే విషయం ఏంటంటే ఈ లోకంలో చాలా భయంకరమైనది ఏంటంటే తమను తామే నీతిమంతులు అనుకోవడం చాలా ప్రమాదకరమైంది. సెల్ఫ్ రైచియస్నెస్ అనేది చాలా ప్రమాదకరమైంది. నేను చాలా నీతిమంతుడండి, నేను చాలా పరిశుద్ధుడండి, నాకు మించిన వాడు లేడు అనుకునే వారు చాలా ప్రమాదంలో, పాపంలో పడిపోతూ ఉన్నారు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు కూడా తమను తాము నీతిమంతులుగా హెచ్చించుకునేటువంటి వారు. ఇక లూకా సువార్త ప్రకారం 18:9 నుంచి 14 వచనం వరకు చూస్తే యేసు ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని మనకు చెప్తూ ఉన్నాడు. ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు, తను తాను పరిశుద్ధుడిగా పొగుడుకుంటూ ఉన్నాడు, వేషధారి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిపోక్రసీతో నింపబడిన ప్రార్థన, తను తాను హెచ్చించుకుంటూ వేషధారణ నలుగురిలో కనబడేటట్టు ప్రార్థిస్తున్నాడు, తను తాను గొప్పలుగా డాంబికాలు పలుకుతూ ఉన్నాడు. కానీ ఈ సొంకరి కన్నీటితో, హృదయ వేదనతో, దుఃఖముతో, పశ్చాత్తాప హృదయముతో తన హృదయాన్ని ప్రభు ముందు కుమ్మరించాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, ఎవరి ప్రార్థన అంగీకరించబడదు, ఎవరు దేవుని యొక్క బిడ్డలుగా స్వీకరించబడ్డారు అంటే ఈ సుంకరి ప్రార్థన ప్రభు అంగీకరించాడు. అందుకే మనం పాడిన పాట 383వ కీర్తనలో సుంకరి ప్రార్థన నేర్పుమయ అనేటువంటి పాట మనం పాడాం. ప్రార్థన వినేడి పావనుడా అని. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి సమాజములు పరిసయ్యులు, శాస్త్రులు తమ్మును తామే నీతిమంతులు అనుకొని ఈ సుంకరులను పాపులుగా చిత్రీకరిస్తున్నటువంటి నాటి సమాజంలో ప్రభు మత్తయిని శిష్యుడిగా ఎంచుకున్నాడు అంటే ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభు వారితో అన్నటువంటి మాట, తప్పిపోయినట్టు 99 గొర్రెలు విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రె కొరకు మరి ఆ కాపరి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెతకడా అన్నట్లుగా యేసు ప్రభు వారు మరి పరిసయ్యులను నీతిమంతులుగా, తమను తాము నీతిమంతులుగా అనుకుంటున్నటువంటి వారిని విడిచిపెట్టి ఈ పాపులను చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. సుంకరులను, పాపులను
ప్రభు వారితో భోజనం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు ఏమనుకున్నప్పటికీ ప్రభు చెప్పిన మాట, రోగులకే రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అనగా దీన్ని బట్టి మనం గ్రహించగలిగేది, యేసు ప్రభు పాపమును ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ద్వేషించటం లేదు. ఏ పాపి అయితే పశ్చాత్తాపం ఉంది ఆయన వైపు తిరగలుగుతారో అతన్ని ఆయన యొక్క బిడ్డగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఈ యొక్క లేఖన భాగమును బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా మనం చూడగలిగినట్లయితే ప్రభు చెప్పినటువంటి మాట, కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అనేటువంటి వాక్యమును అక్కడ చెప్పినట్టుగా చూస్తున్నాం. అనగా ఈ పరిసయ్యులు శాస్త్రులు కేవలము ఆచార సాంప్రదాయాలు, కేవలము ఆచారముతో బలులతో తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనములో ఆజ్ఞలను విడిచిపెట్టి వేషధారణతో కూడినటువంటి ఆ పారంపర్య ఆచారములు చేసుకొనుచు తమను తాము పరిశుద్ధులుగా ఎంచుకొనుచున్నటువంటి వాడి గురించి ప్రభు చెప్పిన మాట, ఈ మతాచారాలు మిమ్మల్ని ప్రభు వద్దకు నడిపించలేవు, రక్షణ మార్గములోనికి నడిపించవు అని చెప్పబడుతుంది. అందుకే కనికరమును కోరుచున్నాను గాని బలిని నేను కోరటము లేదు. కనుక బలుడిస్తున్నటువంటి వీరు తమను తాము హెచ్చించుకోవటాన్ని బట్టి ప్రభు వారిని తిరస్కరిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రియమైన సంఘమా, మరి ఇటువంటి పరిస్థితుల మధ్య ప్రభు మత్తయిని శిష్యుడిగా పిలిచినప్పుడు మత్తయి తాను గ్రహించినటువంటి ఒక చక్కటి విషయం ఏమిటంటే, ధనాన్ని బట్టి ఆయన ఆశపడలేదు. ప్రభు కూడా లేవీకి సమాజంలో ఉన్న ధనముందనో అతనికి ఉన్న విలువను బట్టో దేని బట్టి పిలవలేదు, కానీ అతనికి ఉన్నటువంటి మంచి మనసును బట్టి ప్రభు పిలవగానే మత్తయి కూడా విధేయతతో తన ఉద్యోగమును తాను కలిగిన సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తున్నాం. అందుకే అతడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, మొట్టమొదటి సువార్త మత్తయి సువార్తను రాయగలిగాడు. చరిత్రకారులు, వేదాంత పండితులు చెప్తున్నటువంటి మాట, ఈ మత్తయి సువార్త యూదులైనటువంటి క్రైస్తవ సంఘానికి వ్రాసినట్లుగాను, బలమైనటువంటి యూదా మతపరమైన వాతావరణంలో ఈ యొక్క సువార్త రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం ఇంకా లోతుగా ఆలోచన చేసినట్లయితే, మరి ఈ మత్తయి ఒక లేవీగా, ఒక సుంకరిగా, ఒక పాపిగా, యేసు క్రీస్తు యొక్క పరిచర్యను ప్రత్యక్ష సాక్షిగా, ఒక స్వార్థికునిగా మనం చూడగలం. ఆయన చేసినటువంటి పరిచర్య ఐగుప్తునందు, ఇథియోపియా ప్రాంతంలోను, పర్షియా, మాసిదోనియా, సిరియా ప్రాంతాల్లో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట, ప్రభు కొరకు హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు అని తెలియజేస్తున్నారు. ఖడ్గము చేత చంపించబడ్డా, ఈటి చేత పొడవబడ్డా అని స్పష్టంగా లేదు, కానీ హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు అని మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన సంఘమా, మత్తయి తన వృత్తిని, తన యొక్క నైపుణ్యతను, గణితములో ప్రావీణ్యత, సుంకరి గనక లెక్కలు బాగా వేయగలడు, తనకున్నటువంటి గణిత శాస్త్ర ప్రావీణ్యతను ఇక్కడ సువార్తలు అక్కడక్కడ రాస్తూ ఉన్నాడు కదా. టెంపుల్ ట్యాక్స్ గురించి, దేవాలయ పన్ను గురించి, తలాంతుల గురించి తనకున్నటువంటి జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వ్రాయుటలో ఉపయోగిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక పాపిని ప్రభు పరిశుద్ధుడిగా మార్చాడు. సమాజం ఆయనకి ఒక పాపి అని బిరుదిస్తే ప్రభు అతన్ని పరిశుద్ధుడిగా మార్చాడు. మత్తయి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన ఒక శిష్యుడిగా ఎంచుకున్నాడు. అందుకే మత్తయి రాసినటువంటి సువార్త 28 అధ్యాయాల్లో అనేకమైనటువంటి ప్రవచనాలు, పాత నిబంధన ప్రవచనాలను ఎత్తి మత్తయి సువార్తలో రాస్తూ, అక్కడ ప్రవచనాల్లో చెప్పబడినటువంటి మెస్సయ్య అనబడినటువంటి క్రీస్తు ఈయనే అని మరి మత్తయి స్పష్టంగా రాసినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క సువార్తను బట్టి మనం గ్రహించగలిగేది, ధనము కంటే క్రీస్తు గొప్ప అని.
ఆయన యొక్క శిష్యుడిగా జీవించటమే గొప్ప అని. నిజమైన ధనము ప్రభువులోనే ఉన్నది. అది కేవలము ఒక ఉద్యోగం వ్యాపారం చేసి సంపాదించుటలోనే లేదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి వాడు మరి మత్తయి అని మనము గ్రహించగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాల్లో లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని చెప్పబడినటువంటి మాటను బట్టి ఈ మత్తయి, లేవి అనబడినటువంటి మత్తయి లోకాన్ని ప్రేమించలేదు, తన ఉద్యోగాన్ని ప్రేమించలేదు, ధనమును ప్రేమించలేదు, ప్రభువును ప్రేమించగలిగాడు గనుక వాటిని విడిచిపెట్టి ఆయన వెంబడించగలిగాడు. అందుకే అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. చూసారా, కుయుక్తిగా నడుచుకునే వారు ఉన్నారు, వంచనగా బోధించేటువంటి వారు ఉన్నారు. కానీ పౌలు అంటున్నటువంటి మాట, సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఏదైతే ప్రభువుకు మరి మేలుకరంగా ప్రభువుకు మహిమకరంగాను మన జీవితాలకు మేలుకరంగా ఉండాలో వాటిని కలిగి ఉండాలి. అవి ప్రభువుకు ఆయన యొక్క నామానికి అవమానం తెచ్చేటువంటి వాటిని విసర్జించాలని పౌలు అంటున్నాడు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. వాటిని విసర్జించి ప్రభువుకి ఇష్టమైనటువంటి వారుగా జీవించాలని ఈ వాక్యం మనకు ఘోషిస్తూ ఉన్నది. దావీదు సెలవిచ్చినట్లుగా 18వ కీర్తనలో మనం చూస్తున్నాం, దావీదును దేవుడు తన శత్రు సైన్యం నుంచి, సౌలు చేతిలో నుంచి, శత్రు సైన్యం నుంచి సమస్తమును వారి చేతుల నుంచి కాపాడి సంరక్షించినటువంటి దేవుని గురించి అంటున్నాడు. నా శైలమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. దావీదును కాపాడినటువంటి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు లోకములో ఉన్న అవమానం, లోకములో ఉన్న నిందను ప్రభు తీసివేయగలడు. పాపిగా ముద్ర వేయబడినటువంటి మత్తయి దేవుడు పరిశుద్ధుడైన మత్తయిగా మార్చాడు. 4 సువార్తలలో ప్రథమైనటువంటి సువార్త క్రొత్త నిబంధనలో ప్రథమ పుస్తకముగా లిఖింపబడింది. ప్రియమైన సంఘమా, ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా పరిశుద్ధుడైన మత్తయిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రాసినటువంటి సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనలో ఉన్నటువంటి రహస్య పాపములను విడిచిపెట్టి, ఆయనకు అయిష్టమైన వాటిని విడిచిపెట్టి, ప్రభు పిలువగా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిన లేవి వలె మనం కూడా జీవించడానికి, లోకములో మనం ఏ స్థితిలో ఉన్నా మన స్థితిని బట్టి కాక, మనం కలిగిన దాన్ని బట్టి కాక, ప్రభు పిలిచాడు గనక ఆ ఉన్నతమైన పిలుపుకు అనుకూలంగా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు, వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, నేడు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు. మా ప్రభువా, మత్తయి, లేవిగా పిలువబడినటువంటి మత్తయి జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపిగా, సుంకరిగా, ఈ లోకములో విలువలేని వాడిగా జీవించాడు. ఆయనను నీవు పిలిచి ప్రభువా పరిశుద్ధుడిగా మార్చావు. నేడు మా అందరికీ అందించగలిగిన మత్తయి సువార్తను మేము చూడగలుగుతున్నాం. నాయన, ఒక పాపిని, సమాజంలో హీనముగా చూడబడే వ్యక్తిని నీవు పరిశుద్ధుడుగా మార్చావు. నాయన ప్రభువా, ఈ లోకంలో మేము లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని ప్రేమించకుండా నీ వైపు చూసినప్పుడు మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తావో, పరిశుద్ధుడైన మత్తయి జీవితాన్ని మేము చూసినప్పుడు మేము ప్రభా గ్రహించగలుగుతున్నటువంటి సత్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఒక సువార్తికుడిగా, ఒక అపోస్తలుడిగా, ఒక హతసాక్షిగా తన జీవితాన్ని ముగించాడు. మేము కూడా నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ లోకములో జీవింపచేయండి మా తండ్రి. మా యొక్క సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యముతోనూ, శరీర బలహీనతతోనూ, రోగములతో, వ్యాధులతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి.
సంఘమంతటిని దీవించండి. మమ్మును, మా పట్టణమును, రాష్ట్రమును, దేశమును, అధికారులను దీవించండి అయ్యా. కోవిడ్ మహమ్మారితో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మా తండ్రి, మా యొక్క డోర్నకల్ అధ్యక్ష మండలాన్ని దీవించండి. దక్షిణీయ సంఘం అంతటిని ఆశీర్వదించండి. జరుగుతున్న సేవా పరిచయను దీవించుమని, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించుమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సకల దీవెనలు, ఆశీర్వాదాలు మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.